పైసలు ఇచ్చేటప్పుడు లాస్ట్ ఫస్ట్ మిగతా అందరూ డ్యూటీలోకి రమ్మన్నారు. ఫస్ట్ అది మాట్లాడారు. ఎందుకు పారిపోయారు మరి? వీళ్ళు ఎవరు వాళ్ళు వచ్చాకలు ఎవరు డ్యూటీలోకి రమ్మన్నారు. వాళ్ళని ఫస్ట్ డ్యూటీలోకి ఎట్లా వేరు? డ్యూటీలోకి ఎట్లా వేరు? వాళ్ళ మీద ఎట్లా డ్యూటీలోకి ఎట్లా రాలేదు? డ్యూటీలోకి ఎట్లా రాలేరు మీతో? ఇప్పుడు గ్రామ పంచాయతీ స్టాఫ్ రావాలి. లక్షాకి ఎవరు మరి డ్యూటీలోకి లేడు. కనీసం ఒక్కోళ్ళని ఎప్పుడైనా వచ్చి మాట్లాడిరా? ఒక విషయం మేము లేనోళ్ళం, మాకు ఇండ్లు వస్తాయి. మేము ఫలానా 500 తీసుకున్నాను మా దగ్గర అని నేను పోయి ఒక పటేల్కు చెప్తా. ఆ పటేలని అడుగుతాడు, మా అచ్చిన పేరు కొట్టేస్తే అందుకే నేను చెప్పిన ఏంటి భయం, అది భయం. ఒకటి గ్రామాల సమస్యల కొరకు మాట్లాడినాం. ప్రతి ఇంటికి 500 వసూలు చేసినప్పుడు నేనే సెక్రటరీ అంటే ఎందుకు వసూలు చేస్తున్నా అంటే కంపల్సరీ కరెక్ట్. నేను ఏమన్నా అంటే వేరే ఎక్కడ వసూలు చేస్తాను, ఓన్లీ మూరపల్లికి ఒక రోజు, జిల్లా మొత్తం ఒక రోజు అని అన్నా. లేదా కంపల్సరీ మాకు మేము వసూలు చేస్తానే ఇలా అప్లోడ్ చేస్తాం, ఇల్లు వచ్చిందా లేకుంటే చేయం. ఒక్కటిగా దాదాపు 500 మంది వరకు వసూలు చేస్తారు. అందరు చెప్తారు 500 మంది ఉంటే 500 మంది. నేను ఎంక్వైరీ చేపిస్తాను కదా. ఎంక్వైరీ ఎప్పుడు చేపిస్తారు? ఇప్పుడే ఆర్డర్ ఇస్తా ఉంటున్నా కదా. మా దగ్గర సెక్రటరీ కానీ ఉన్న సిబ్బంది ఎవరు కూడా ఉండదు. అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడదాం చెప్తున్నాను కదా. నేను మండల్ స్పెషల్ ఆఫీసర్ని. నేను జగిత్యాల జిల్లాకి జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ని, జగిత్యాల రూరల్ మండలానికి స్పెషల్ ఆఫీసర్ని. నా పేరు డాక్టర్ నరేష్. సో మీ గురించి మాట్లాడడానికి ఇవాళ ఇక్కడ ధర్నా జరుగుతున్నది. మీ సమస్య పరిష్కారం కోసమే వచ్చిన మనం గ్రామ సభలో కూర్చొని అన్ని డీటెయిల్గా మాట్లాడుకున్నాక నేను ఇక్కడికి వెళ్తాను. సరే, మీరు ఎంక్వైరీ ఇప్పుడు ఎంతమంది చెప్తారండి? ఇప్పుడు సాటు బయటకు వెళ్ళిన తర్వాత కొంతమంది చెప్పకపోవచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు, వాళ్ళు నిజమే చేయొచ్చు, భయపెట్టేయచ్చు వాళ్ళు. అవును, కొంతమంది భయపెట్టిస్తారు. మీరు ఎందుకు చెప్తారు అని. అందుకని ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, అందరు పబ్లిక్ ఉన్నారు. ఒకసారి అడగండి సార్, మీరు ఎంక్వైరీ చేయండి. ఒక్క నిమిషం మీరు ఎంక్వైరీ చేయండి, మేము లేస్తాం. మేము అడగచ్చు కదా. గర్భటి కట్టిన ఇల్లు ఎందుకు పేరు గర్భటి కట్టిన కూడా చాలా మంది. అవును, కిరాయికున్న నువ్వు గర్భటి అడినావు. నేను అన్న కిరాయికున్న నేను చెప్పాక మాట్లాడు. వేరే కాడ ఎట్లా ఆడతలేరు, మూరపల్లి అందరూ
అవును గర్భటి అందరూ వసూలు చేస్తాం. గర్భటి కాదు సార్, ఇవి అప్లికేషన్లకు 500 తీసుకున్నారు. శ్రావణ్ తీసుకున్నాడు. తీసుకుని నా దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన అప్లికేషన్లకు ఇస్తున్నామని చెప్పారు. ఏమంటారు ఇవి ఎందుకు ఇవ్వాలి అవి ఎందుకు ఇవ్వాలని అడగలేరు కదా అప్పుడు. కొంతమందికి అనుకూలంగా ఉన్నాడు, అది అందరికీ ఒక తీరు, నువ్వు లేని ఒక తీరుగా ఊళ్ళో రోడ్లు కడుతున్నారు, ఇల్లు కడుతున్నారు, ఒకటి జరుపుతాడు, ఒకటి జరుపుకుంటాడు, సందులు కట్టుకుంటాడు. ఇల్లు నువ్వు లేవు సెక్రటరీ కాదు, తుక్కబోరుడు కట్ట నువ్వు సెక్రటరీ కాదా? ఇల్లు ఎక్కడ కొనగొట్టినావు? నువ్వు ఎంతున్నాడు? నువ్వు ఎంతున్నాడు? పొద్దున్న బయట కట్టి జరిపించినాం మనం. నువ్వు కట్టుకోమన్నావు అందువల్ల కట్టిపిస్తే మొత్తం చదివించండి. రూపాయి కాదు పైసలు ఇచ్చినావా నువ్వు? ఎన్ని ఇచ్చినావే? 7 ఇచ్చినావు. ఓళ్ళకి ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావే? ఎందుకు ఇచ్చినావే? ఎందుకు ఇచ్చినావు? తినుడే బరాబర్ ఇది మాట్లాడుతుంది ఇట్లా దాన్ని వీడియో మాట్లాడే 500 ఇచ్చినావా? ఓళ్ళకి ఇచ్చినావు. ఓళ్ళకి ఇచ్చినావు. పేరు పేరు ఇల్లు కోసం ఇచ్చినావా? దేనికి ఇచ్చినావు? అదే మరి తీసుకున్నాక మళ్ళీ నువ్వు వాళ్ళకి ఇచ్చినావమ్మా? కార్యదర్శికి ఇచ్చినావా? 7 ఇచ్చినావు. ఎక్కడ ఆఫీసులు ఇచ్చినావా? ఎక్కడ ఇచ్చారు? మజూరు పైసలు ఇచ్చినావా? మజూరు పైసలా? మనందరం ఆమోదిస్తేనే అది ఓకే అవుతుంది. మనం ఆమోదిస్తేనే
కాబట్టి ఇందులో మిగిలిన అంశం పక్కన పెట్టి మెజార్టీ ఆదరణ మెజార్టీ వ్యక్తులు ఈ విధంగా తిరస్కరిస్తారు కాబట్టి ఆ అంశాన్ని వాయిదా వేసి మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలని కోరుతున్నా. కష్టంగా రాసి అంతా సంతకం తీసుకోవాలి. ఆ అంశాన్ని మాత్రం తప్పనిసరి గ్రామ సభలో పెట్టి తిరస్కరించిన రాయని మళ్ళీ వెరిఫికేషన్